హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు స్పెషల్ డ్రింక్స్ అయితే చూపిస్తానండి. ఈ వేసవిలో చల్లగా, టేస్టీగా, హెల్తీగా ఏదైనా తాగాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం 2 సూపర్ రిఫ్రెషింగ్ జ్యూస్లు అయితే తయారు చేసుకుందాం. మొదటిగా మ్యాంగో సబ్జా జ్యూస్, తర్వాత క్రీమీగా ఉండే యాపిల్ బనానా జ్యూస్ అయితే చూపిస్తాను. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టపడతారండి. ఇది ఆలస్యం ఎందుకు, 2 చూపిస్తాను. సో నేనైతే విజేతలు అయితే తీసుకుని వచ్చానండి సూపర్ మార్కెట్లో. ఈ మ్యాంగోస్ పేరు సుందరి మ్యాంగోస్ అంట. నాకు కూడా పేరు ఇదేనండి, ఫస్ట్ టైం వింటాం, కొత్తగా ఉంది కదా. సో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. సో కట్ చేసుకొని ఈ సబ్జా అయితే నేను ముందు రోజు నానేసుకున్నానండి. ఈ ముక్కలన్నిటిని కట్ చేసుకొని గుజ్జంతా తీసి మిక్సర్ జార్లో అయితే వేసేసుకున్నానండి, మామిడి ముక్కల్ని. సో చల్లటి ఇవి కూలింగ్ కోసం అని చెప్పి వాటర్ కూడా పెట్టేసాను ఆల్రెడీ. 4 జీడిపప్పులు, బాదం పప్పులు అయితే నానేసి ఉంచేసుకున్నానండి ఆల్రెడీ. సో వీటిని మెత్తగా మిక్సర్ జార్లో మెత్తగా వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదండి. కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను స్వీట్ కోసం. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తేనెనే వేసుకోవచ్చు అండి. అదే కొంతమంది జలుబు చేస్తుందని వేసుకోరు కదండి. సో నేనైతే యాడ్ చేశాను, 1 స్పూనే. మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకున్నాం. చాలా హెల్త్కి మంచిదండి. మీకు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు చూసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంకోసారి పట్టిద్దామండి. చూడండి ఈ వావ్ ఎంత రిచ్ కలర్ వచ్చిందో చూడండి. మ్యాంగో సబ్జా జ్యూస్, సబ్జా కూడా యాడ్ చేసేద్దాం. బాడీకి చల్లదనాన్ని ఇస్తుందండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇంతే అండి, సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. డెకరేషన్ కోసం అని చెప్పి ఆల్రెడీ నేను వేసానండి, ఫుల్ అయిపోయాయి. ఐస్ క్యూబ్స్ కూడా వేసాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే 2వ జ్యూస్ అండి, యాపిల్ బనానా జ్యూస్ తయారు చేసి చూపిస్తాను. ముందుగా ఇవి చాలా మంచిదండి హెల్త్కి, బనానా యాపిల్ జ్యూస్. పిల్లలు ఒకవేళ యాపిల్ తిన్న వాళ్ళు ఉంటే ఇలాగ డైరెక్ట్గా జ్యూస్ చేసి అయితే ఇవ్వచ్చు. ముందుగా యాపిల్ బనానాను చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కట్ చేసుకోవాలండి. వీటన్నిటికీ తొక్కలు తీయాలి. బాగా మగ్గిన కాయలు అయితే స్వీట్ ఎక్కువగా ఉంటుంది. సో పచ్చికాయలు అయితే తీసుకోవద్దు బనానాకి, కొంచెం మగ్గిన అయితే బాగుంటాయి. అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అన్నీ కూడా కట్ చేద్దామండి. యాపిల్ తొక్కు తీయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేస్తే బాగుంటాయి. స్వీట్ ఉన్నాయి లేదు కూడా అవసరం లేదు. మనం షుగర్ యాడ్ చేస్తాము, లేదంటే తేనె యాడ్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్సే. ఇప్పుడు ఇవన్నీ మిక్సర్ జార్లో వేసుకొని కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు 2 టైమ్స్గా వేసానండి, నేను 2 సార్లు వేసాను, సరిపోలేదు మిక్సర్ జారు. పెద్ద దాంట్లో వేయలేదు, చిన్న దాంట్లోనే వేసేసాను. జీడిపప్పు, బాదం పప్పు కూడా యాడ్ చేశాను. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్లాసులో ఇవన్నీ వేసేసి మిక్సర్ జార్కి 1 గ్లాసులో పోసి సబ్జా గింజలు వేసి క్రీమీ జ్యూస్గా పోసుకోవాలండి. మెత్తగా అయితే వేసేసుకుందాం. లోపల జీడిపప్పు, బాదం పప్పు కూడా గ్రైండ్ అవ్వాలి కదండి. సో ఇప్పుడైతే ఒక గిన్నెలో వేసేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం పాలు కూడా యాడ్ చేస్తాను. చల్లార్చిన పాలండి. చల్లారిన తర్వాత ఆ పాలు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదండి, అందుకని యాడ్ చేశాను. ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకు. ఇప్పుడు గ్లాసులో అయితే పోసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో క్రీమీగా వచ్చిందో. యాపిల్ ఫ్లేవర్, బనానా క్రీమీనెస్ కలిపి చాలా ఎమ్మీగా ఉంటుందండి. సబ్జా కూడా యాడ్ చేసేసాను. ఇలా చాలా ఈజీగా 2 హెల్తీ రిఫ్రెషింగ్ సబ్జా జ్యూస్లు అయితే రెడీ అయ్యాయండి. సో మీకు ఈ జ్యూస్ ఎక్కువగా నచ్చిందా, ఎలా వచ్చిందో, మీకు ట్రై చేస్తే మీకు కుదిరిందో లేదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మ్యాంగోనా లేదా యాపిల్ బనానా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.